హలో Guys, గాయ్స్, hope హోప్ you యూ are ఆర్ డూయింగ్ గ్రేట్. హ్యాపీ సండే కాబట్టి ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి బయటకు వెళ్తున్నాం అనమాట. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూసారా, మన బస్సు వచ్చేస్తుంది. కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారండి బాబు. ఏంటి ఇంతమంది లెగిసిపోయారు అనిపించింది. అప్పటికి టైం 8:30నే. 8:30 కూడా ఇంతమంది జనాలు ఉన్నారు అసలు. కానీ మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి ఒక 3 సీట్లు ఖర్చీఫ్ లేసి ఆపేసాం అనమాట. ఇక్కడ మేము దిగేసాము. ఆ ఏరియా పైన గుర్తులేదు, ఫస్ట్ టైం మేము కూడా వచ్చాం కదా. అసలు ఎందుకు వెళ్ళామంటే మా ఫ్రెండ్ అనమాట, తను మహారాష్ట్ర నుంచి. తనకైతే అసలు హాస్టల్ ఫుడ్ పడట్లేదంట. వామిటింగ్స్ పాస్ట్ 10 డేస్ నుంచి 10-12 డేస్ నుంచి వామిటింగ్స్. మా కాలేజ్ హాస్పిటల్లో చూపించాం కానీ డాక్టర్స్ తగ్గిపోద్ది అన్నారు. అసలు తగ్గట్లేదు. ఇంక సరే ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అని హాస్పిటల్కి వచ్చాము. ఇంకా డాక్టర్ రాలేదనమాట. సో ఓపీ తీసుకొని వెయిట్ చేసాము. తర్వాత కొంచెం సేపటికి అరగంటకి డాక్టర్ వచ్చారనమాట. డాక్టర్ వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సో పక్కనే ఫార్మసీ ఉంది. ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకోవడానికని వెళ్ళాము. ట్యాబ్లెట్స్ అన్ని తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత అసలు ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను చూస్తే నాకు ఒక ముక్క అర్థం కాలేదు. డాక్టర్ రైటింగ్ డాక్టర్ తప్ప ఎవరికి అర్థం కాదంటారు కదా, అది నిజమే అనమాట. చదవడానికి చాలా ట్రై చేశాను కానీ నాకు అర్థం కాలేదు. తర్వాత టాబ్లెట్స్ అవి తీసుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి రెస్టారెంట్కి వెళ్ళాము. మార్నింగ్ ఏం టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాము అనమాట. నేనైతే ఒక దోశ, పరోటా, పులావ్ ఆర్డర్ చేసుకున్నాము. ముగ్గురం షేర్ చేసుకుని తిన్నాము అనమాట. ఇంకా వేరే ప్లాన్ ఉంది మాకు యాక్చువల్గా, కానీ వెళ్దాం అనుకునేసరికి మా ఫ్రెండ్కి మళ్ళీ వామిటింగ్ అయిపోయింది. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇలా మళ్ళీ వామిటింగ్స్ అయింది అనేసరికి ఆయన సరే ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచుతాం 1 డే ఫుల్గా అని చెప్పి బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఇంకా సెలైన్ ఎక్కిస్తామని చెప్పారు. ఈవినింగ్ 5 వరకు అనమాట. ఇంకా మేము అక్కడే ఉన్నాము. తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు, మీరు మా కోసం ఏముంటారు, మీరు వెళ్ళి మాల్ చూసేసి రండి పక్కనే కదా అని అన్నారు. కానీ అలా వెళ్ళకూడదని చెప్పి మేము వెళ్ళలేదు. కానీ తనేమో వెళ్ళు, ఏం కాదు, నేను అయిపోయిన తర్వాత మేము కాల్ చేస్తాంలే అని అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి పక్కనే హాస్పిటల్ పక్కనే ఒక 5 మినిట్స్కి ఒక మాల్ ఉందన్నమాట. సరేలే అని చెప్పి మాల్ చూద్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ గామి మూవీ కూడా ఆడుతుంది. సో ఇంకా గామి మూవీ చూద్దాము. పొద్దున్నే నేను ట్రైలర్ చూసాను అనమాట. చూసినప్పుడు నాకు బాగానే అనిపించింది. సరేలే వెళ్దాం అనుకున్నాము. కానీ వెళ్ళేసరికి మార్నింగ్ అసలు ఎవ్వరు లేరు అసలు మాల్లో. మేము వెళ్ళేసింది 11:30 అయింది. 11:30కి కూడా మాల్లో ఎవరు లేరు అనిపించింది. మేమే ఓపెన్ చేసాం అనుకుంటా మాల్. పొద్దున్నే ఖాళీగా ఉన్నది మేమేరా బాబు అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూసారా పాపం సెక్యూరిటీ గార్డ్ అందరికీ నమస్తే చెప్తుంది. వెళ్ళిన వెంటనే ఐఫిల్ టవర్ కనిపించింది అనమాట. అది చూసిన వెంటనే ప్యారిస్ ఎప్పుడు వెళ్తారో బాబు అనిపించింది. ఇప్పుడు అంత ప్యారిస్కి వెళ్ళలేం కాబట్టి ఇంక దీంతో అడ్జస్ట్ అయిపోయాము ఈ రోజుకి. కానీ ఆ లైట్స్ అవన్నీ వేసేసరికి చాలా అందంగా కనిపించింది నాకైతే. ఇంకా మాల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఫస్ట్ అయితే మూవీకి వెళ్ళాము. మూవీకి వెళ్తే వాళ్ళు అన్నారు 1:30కి ఉంది షో, ఇప్పుడు ఏం లేదు అన్నారు. సరే అప్పటివరకు ఏం చేస్తాం లేదని చెప్పేసి మేమైతే ఫస్ట్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఉంటాయి ఉండవనని అక్కడ ఆవిడని అడిగితే హౌస్ఫుల్ మేడం ఈ మూవీకి అని చెప్పారు. సరే అని చెప్పి మేము కూడా తీసేసుకున్నాము. తర్వాత తిరుగుతున్నాం అనమాట. టైం వేస్ట్ చేయకుండా, మనమైతే అసలు టైం వేస్ట్ చేయం కదా, అందుకని చెప్పి అలా షూటింగ్ చేసేస్తున్నాను నేనైతే ఫోన్ పట్టుకొని. మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎక్కిరిస్తున్నారు, దివ్య ఇది షూట్ చేయి అది షూట్ చేయి అని చెప్పి. ఇంకా కొన్ని వీడియోస్ వాళ్ళే తీసి పంపిస్తూ ఉంటారు కూడా. చాలా మంచోళ్ళు ఈ మహారాష్ట్ర వాళ్ళు. నాకు ఇక్కడ బాగా క్లోజ్ అయింది మహారాష్ట్ర వాళ్ళు అనమాట. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఈ అబ్బాయి ఏమో మహారాష్ట్ర నుంచి కాబట్టి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చూసారా మన ఎన్టీఆర్ ఎలా కనిపిస్తున్నారో. ఏంటో పక్క స్టేట్లో మన హీరోస్ కనిపించిన, మన తెలుగు వాళ్ళు కనిపించిన, మన తెనాలి మీ తెనాలి అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నా వెంటనే మాట్లాడేస్తాము. ఇక్కడ చూసారా మళ్ళీ ఫిష్ స్పా ఉంది, చేయించుకుంటారా అని అడిగారు. కానీ ఇప్పుడు వద్దులేండి, ఫిష్ మేము తింటాం కానీ ఇలాంటివి చేయించుకోము అని అనుకొని వచ్చేసాం అనమాట. తర్వాత మా మరాఠీ ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నారు. వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేయలేదన్నమాట. వాళ్ళు ఇక్కడ కొంచెంసేపు తిన్నారు. మేము ఇక్కడ కొంచెంసేపు ఫోటోలు దిగేసి వచ్చాము. ఇవన్నీ చూసారు అసలు చాక్లెట్స్, క్యాండీస్ అవన్నీ ఉన్నాయి. కానీ మేము తిన్నాం కదా, సో మేమేం తీసుకోలేదన్నమాట. ఇక్కడ చూసారా ఈ 2 బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఒక్కటొక్కటి నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి క్యూట్ బొమ్మలు అంటే. ఇంక ఇక్కడ కూడా ఒక 2 ఫోటోలు దిగేసాము. తర్వాత ప్లే ఏరియాకి వెళ్ళాము. వెళ్తే ఇది చూసారు అసలు గిర్రమని తిరుగుతుంది. గోల్డెన్ చాక్లెట్స్ ఉన్నాయి ఇందులో. ఈ వీలైతే నేనే తిప్పేశాను అనమాట. ఇవన్నీ మనం కాయిన్స్ కొనుక్కోవాలి కదా అని మేమైతే ఏం కొనుక్కోకుండా ఫ్రీగా జస్ట్ ఆడుకొని వచ్చామన్నమాట. ఇది చూసారా, ఇది చూసినప్పుడు మా డాలీ గుర్తొచ్చింది. డాలీ అయితే ఆ స్టీరింగ్ ఇలా ఊపేస్తుంది అక్కడ కూర్చోబెట్టి. నేను కూడా
కొంచెంసేపు అలా స్టీరింగ్ ఊపాను అనమాట. తర్వాత ఇంకొక షోరూమ్కి వెళ్ళాము. ఇక్కడ చూసారు అసలు టాయ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, డాల్స్. మా డాల్ ఇలానే ఉన్నాయి. ఇదైతే ఇంకా క్యూట్గా ఉంది, అలిగి కూర్చుంది. ఇదైతే దీనికి ఏమైందో మరి. దీని తర్వాత బుద్ధుడు బొమ్మలు అవి ఇవి కనిపించాయి. అసలు ఈ బుద్ధుడు బొమ్మలు ఏంటోనండి, అసలు భలే మ్యాజిక్ ఉంటాయి వీటిలో. చూస్తే నవ్వు వస్తుంది, క్యూట్గా ఉంటాయి. అలా కొంచెంసేపు వీటిని చూసి నవ్వుకున్నాను నేను. వీళ్ళలా మన జీవితం ఎప్పుడు ఉంటుందా అని చెప్పి. ఈ బొమ్మ చూడండి అసలు ఎలా ఎక్కిరిస్తుందో. ఇవి చూడండి అసలు తల ఇలా 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 ఊపుతున్నాయి. ఈ బొమ్మ చూసారా, ఇసునకర్రతో ఊపుతుంది ఈ బుద్ధుడు. పాపం గాలాడట్లేదేమో. తర్వాత బుక్ సెక్షన్స్కి వచ్చాము. అసలు దీనికి నాకు సంబంధం లేని సెక్షన్ అనమాట. సరేలే అని చెప్పి వచ్చాము. ఇక్కడ చూసారా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా బుక్స్ ఉన్నాయంట. ఇంకా యూజీసీ నెట్, ఇంకా నీట్కి కానీ మంచి మంచి బుక్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఆథర్స్ బుక్స్ కూడా పెట్టారు. కానీ నేను అవన్నీ ఏం టచ్ చేయకుండా వెళ్ళి ఈ స్కెచెస్ ఇవి ఉంటాయి కదా, డ్రాయింగ్, అది తీసాను అనమాట. ఇంకా దాని తర్వాత చందమామ కథలు బుక్స్ లాగా అనిపించింది, కానీ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. జస్ట్ అలా ఇలా తిప్పి అక్కడే పెట్టేసాం మళ్ళీ. నాకు ఇదైతే బాగా నచ్చింది. 1 to 11 నెంబర్స్ ఉన్నాయన్నమాట వీటిలో. క్యాటర్ పిల్లర్ ఓపెన్ చేస్తునేసరికి క్యాటర్ పిల్లర్ షేప్ వచ్చింది. ఇది వెళ్ళి అడిగితే 250 ఎంతో చెప్పాడు. వద్దులేరా బాబు అని జాయిగా అక్కడ పెట్టేసి వచ్చేసాను నేను. ఆ 12 నెంబర్స్ నేనే ఏదో ఒక టేబుల్ బుక్ కొనుక్కొని నేర్చుకుంటానులే అనుకొని ఇంకా అక్కడే పెట్టేసాం అనమాట. దీని తర్వాత ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ ఏరియాకి వచ్చాం మేము. ఈ బొమ్మలి కోచ్ చూసారు అసలు ఎంత క్యూట్గా ఉందో, కోపంగా చూస్తుంది. ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ 2 ఫోటోలు దిగేసి ఇంకా ఏం కొనుక్కోకుండా వెళ్ళాము అనమాట. అతనైతే షాక్ అయిపోయాడు. గంట సేపు ఉన్నాము. ఆ ఓనర్ ఏమనుకున్నాడో ఏంటో మమ్మల్ని. తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మెహందీ, టాటూస్ అన్నీ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంకా కూలరు, ఏసీ అన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ మన బడ్జెట్ కాదు కదా అని మేము అసలు ఆ జోలికి వెళ్ళలేదు, వేరే దగ్గరకు వచ్చామన్నమాట. దాని తర్వాత ఇంకొక షాప్ విజిట్ చేసాము. షాపింగ్ మాలే విజిట్ చేసాము. మా ఫ్రెండ్స్ అయితే తీసుకుంటానన్నారు. వచ్చేటప్పుడు పెయింటింగ్ కనిపించింది, అసలు ఎంత ఉందో ఆ పెయింటింగ్. తర్వాత ఇంకా నేను కేక్స్ తీసుకున్నాను అనమాట. రవ్వ కేక్ తీసుకున్నాము. ఆకలేస్తుందని చెప్పి నేను చెప్పాను కదా మాల్కి వెళ్ళామని, మ్యాక్స్కి వెళ్ళామని చెప్పి. కానీ నాకేం బట్టలు అంతగా నచ్చలేదు. జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వచ్చేసాము అనమాట. మన వీడియో పనికొస్తుందని చెప్పి. ఈ బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ రేట్లు కూడా అంతే బాగున్నాయి అనమాట. ఈ రింగ్స్ చూసారా ఎంత రౌండ్గా ఉన్నాయో. నేను 250 అంట ఈ రింగ్స్. ఇది నేను కొనుక్కొని ఉంటే మా అమ్మ కూడా నన్ను అలా గిర్రమని తిప్పేసేది, ఇంకేం లేదు. ఇంకా వ్యాలెట్స్, మనకి లేడీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ చూసారా అసలు, ఐస్ పెట్టేసి చంపేశారు వీటిని. పాప అన్నీ చచ్చిపోయాయి. ఇది అండి మా డాడీ ఫేవరెట్ సెక్షన్. ఈ పెద్ద మాల్లో మా డాడీ వెళ్ళేది ఒకే ఒక చోటు ఏదైనా ఉందంటే ఆ డ్రై ఫ్రూట్సే. నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఒక అరగంట క్లాస్ అక్కడ పీకి నన్ను అవి కొనిపిస్తారనమాట. ఫైనల్గా అయితే మూవీకి వచ్చేసాము. ఇదే మన మూవీ. నాకైతే బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, మా మహారాష్ట్ర వాళ్ళు కూడా నచ్చిందని చెప్పారు. ఇంకా వచ్చే దారిలో మళ్ళీ మా ఫ్రెండ్ తీసుకొచ్చేసి ఇంకా హాస్టల్కి వచ్చేసాము. ఇంకంతే. గుడ్ నైట్. సబ్స్క్రైబ్.